వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాన్ని మన హైందవ ధర్మంలో పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఉపవాస దీక్షతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తాపత్రయపడుతుంటారు. అలాగే వైష్ణవ ఆలయాలు ఉత్తరాయణ మార్గం ద్వారా భక్తకోటి భజనలతో మారుమ్రోగుతూ ఉంటాయి. ఈ పర్వదినాన సూర్యుడు ఉత్తర మార్గంలో ప్రయాణం చేసి ధనస్సులోకి ప్రవేశించే సమయానికి వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ సమయంలోనే విష్ణు భగవానుడు గరుడు వాహనంలో బయలుదేరి తాను మురుడు నుంచి విముక్తి కలిగించిన 3 కోట్ల మంది దేవతామూర్తులతో కలిసి ఉత్తర మార్గంలో పయనించి వైకుంఠం యొక్క ద్వారాలు తెరిచి భక్తులను సందర్శిస్తారు. కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఆలయం యొక్క ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఈ రోజున ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షలతో మహావిష్ణువును పూజిస్తే మరో జన్మంటూ లేకుండా వైకుంఠ ప్రవేశం లభించి స్వర్గసిద్ధి కలుగుతుంది. ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షలో భాగంగా అన్నాన్ని ముట్టకూడదు. అలాగే భార్యతో సంయోగానికి దూరంగా ఉండి రాత్రంతా జాగరణ చేయాలి. ఇలా చేయడం వలన విష్ణు భగవానుడి అనుగ్రహ ప్రాప్తులు